నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు, వాస్తుశాస్త్ర పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా సుచరిత. మే 1వ తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరుగుతున్నాయి కదా, ముందుగా వృషభ రాశి వారికి ఏ మార్పులు జరగబోతున్నాయో చెప్తారా? మనకి మే 1, 2024 సంవత్సరం నుంచి మనకి మేషరాశిలో ఉన్నటువంటి ఈ గురుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అంటే వృషభ రాశి వారికి మొన్నటిదాకా వ్యయస్థానంలో ఉన్నటువంటి వాడు జన్మరాశిలోకి వెళుతున్నాడు. కాబట్టి పెద్ద తేడా ఏమి లేదనమాట. మొన్నటిదాకా డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చాడు ఈ వృషభ రాశి వాళ్ళకి. బిందు వినోద కార్యక్రమాలన్నీ, ధర్మ కార్యక్రమాలన్నీ, గుళ్ళని, గోపురాలని ఇక ఇలా వెళుతూ వచ్చారు. ఇప్పుడు ఏమిటంటే జన్మ గురుడు, దీనివల్ల మనకి గురుబలం తగ్గింది అని చెప్పాలి వృషభ రాశి వారికి. అలాగే వీడికి ఇప్పుడు ఉన్నటువంటిది ఈ రాహుబలం మాత్రం అలాగే మెయింటైన్ అవుతుంది. శని బలం కూడా యావరేజ్గా ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి కుటుంబ పరిస్థితుల్లో, కుటుంబాల్లో కాస్త మానసికమైనటువంటి అశాంతి రావడం, అలజడి రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ అనవసరమైనటువంటి అపనిందలు వీళ్ళ మీదకి రావడము, అనవసరమైనటువంటి గొడవల్లో వేళ్ళు తలెత్తడం, వేలు పెట్టి దూర్చడం, వేలు పెట్టి వెళ్ళకపోయినా దూర్చకపోయినా సరే కూడా గొడవలు వీళ్ళ మీదకి రావడం, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, లివర్ ఇన్ఫ్లమేషన్ లాంటి రోగాలు, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి వృషభ రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలోకి వచ్చేసరికి ఎకనామిక్ ఫ్రంట్లో ఈ వృషభ రాశి వారికి ఇన్కమ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్కమ్స్ పెరుగుదల అనేటటువంటిది కనబడుతుంది. కసిగా నేను సంపాదించాలి అనేటటువంటి ఒక కోణములో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మానవీయ కోణంలో కూడా పేదవాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తూ పేద విద్యార్థులకి చేసేటటువంటి దృక్పథం ఈ వృషభ రాశి వారికి ఈ గురుగ్రహ ప్రభావం వలన కలుగుతుందన్నమాట. అయితే ఈ విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే, విద్యార్థుల చదువులు ఎలా బాగా చదవాలి, యావరేజ్గా చదువుతున్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనమాట. నేను చదువుతాను, నేను చేయగలను అని అట్లా ఉన్నారు. కాబట్టి కొంచెం ఎక్కువ, ఎంత శ్రద్ధ ఎక్కువ తీసుకుంటే అంత చక్కగా మనకి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులు 2 కేటగిరీస్ ఉంటారు. ఇద్దరికీ కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతభత్యాలు పెరగడము, ఆ తర్వాత యాజమాన్యాలు గుర్తించడము, ఇవంతా కూడా జరుగుతుంది. అయితే సరే, టీం వర్క్ జరుగుతున్నప్పుడు నాకు తగినంత గుర్తింపు రాలేదు, మిగతా టీం మెంబర్స్కి వాళ్ళకి వచ్చింది అనేటటువంటి కాస్త విధమైనటువంటి అసంతృప్తి వృషభ రాశి వాళ్ళల్లో ఉంటుంది. అది పెద్ద విషయం ఏం కాదు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి రావాల్సిన జీతభత్యాలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు, ఇన్సెంటివ్స్, బోనస్లు ఇవి ఏవి కూడా ప్రభుత్వం పెట్టుకోదన్నమాట. ఈ ప్రభుత్వ బకాయిలు అన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ కూడా 1 టైం సెటిల్మెంట్ చేసి మొత్తం డబ్బంతా వచ్చేస్తుంది. అలాగే ఈ బిల్స్ చేస్తారు చూడు, కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ టెండర్స్ వేసుకొని వాళ్ళకి పాపం బిల్స్ ఆగిపోతాయి ఆఫీసర్లు సిగ్నేచర్స్ లేక. అటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ అనేటటువంటివి శాంక్షన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ కష్టపడి చదవాలి. విద్యార్థులు ఎంత చదివితే అంత మంచిదనమాట. నెక్స్ట్ ఈ విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు జనరల్గా. మరి పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళతారు. కొంచెం డాక్యుమెంట్స్ విషయంలో, డాక్యుమెంటేషను, బ్యాంక్ లోన్స్ విషయంలో కొంచెం ఇబ్బందుల పాలు కొంచెం మొదట్లో అవ్వడం జరుగుతుంది. అయినా సరే 100% ఇటువంటి విద్యార్థులందరూ కూడా వెళ్తారు. వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ విద్యార్థులకి. అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వీళ్ళంతా కూడా దూసుకొని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయమ్మా. రాజకీయ నాయకులు, సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది?
ముందుగా ఈ రాజకీయ నాయకులకి వృషభ రాశి వాళ్ళకి మరి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి 100 మందిలో 70% వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి సినీ హీరోలు వీళ్ళకి చక్కగా ఉంది. వీళ్ళ సినిమాలన్నీ హిట్ అవ్వడము, ఎక్కువ కలెక్షన్లు, బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టడము, ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. ఈ సినీ రంగంలో వృషభ రాశి వాళ్ళు ఎంతోమంది ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉంటారు, ప్రొడ్యూసర్లు వాళ్ళు, అటువంటి వాళ్ళు, కెమెరాస్, ఇక ప్రొడక్షన్ మేనేజర్లు, వీళ్ళు అంతా కూడా వీళ్ళందరూ కూడా టెక్నికల్ స్టాఫ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, బిజినెస్లు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు సేల్స్ అండ్ సర్వీస్ రిపేర్లు వాళ్ళకి బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్స్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వాళ్ళు పూర్తి చేసేస్తారనమాట. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్, సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగున్నాయి సేల్స్, సర్వీస్ అన్నీ. ఇనప బిజినెస్ కొంచెం కూడా మీకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బాగాలేదు అని చెప్పలేము మనం, ఒక 70% 60% రిజల్ట్స్ వస్తాయన్నమాట. మరి రైతులకి ఎలా ఉండబోతోంది? రైతులకు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి రైతులు వేసినటువంటి అన్ని రకాలైనటువంటి పంటలు కూడా బ్రహ్మాండంగా పండి మంచి డైరెక్ట్ బ్రోకర్స్కి వెళ్ళకుండా మంచిగా డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడము, సో రైతు బజార్లకి వీళ్ళకి చెప్పడము, ప్రభుత్వ పరంగా వీళ్ళు వెళ్ళడం వల్ల అత్యధికమైనటువంటి పంటను వీళ్ళు పండిస్తారు. కమర్షియల్ క్రాప్స్ వేసినటువంటి వాళ్ళు బాగా లాభం పొందుతారు. కూరగాయలు వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్లు అవన్నీ బాగుంటాయి. అంతేకాకుండా మన 2 రాష్ట్రాల్లో కూడా రైతులకు బ్రహ్మాండమైనటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు వీళ్ళు, మన గౌరవనీయ ముఖ్యమంత్రులు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ సబ్సిడీలు రావడము, వాటితో వీళ్ళంతా హ్యాపీగా వెళ్ళడము, అప్పుల సమస్యలు. అలాగే ఈ సంవత్సరం మరి మనకి వర్షాలు తక్కువగా ఉంటాయి. ఈ గురుగ్రహ మార్పు వలన ఈ వృషభ రాశి వాళ్ళ పొలాలలో వర్షాలు కాకపోయినా డ్రిప్ ఇరిగేషన్కి వాటర్ పడడము, వాటర్ ఇబ్బంది లేకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా బాగుంటాయి. మరి యువత కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? యువత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళంతా కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి బిజినెస్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీ, పబ్స్, ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. కోళ్ల ఫారాలు, హ్యాచరీస్, ఇలాంటి రకాల బిజినెస్లు అన్నీ బాగుంటాయి. యువతకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పాలా. ఎందుకంటే దూకుడు స్వభావంతో కుజుడు ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజు, మంత్రి శని. కాబట్టి మనకు వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా యూత్ బ్రహ్మాండంగా వ్యవసాయ రంగంలోకి దిగి వాళ్ళు అనేక రకమైనటువంటి మెథడాలజీలు ఉపయోగించి యూత్ స్టార్ట్ చేస్తారు. అది కూడా వ్యవసాయం కూడా ఒక పరిశ్రమే కాబట్టి. అలాగే మిగతా పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అంతా కూడా రకరకాల ఇండస్ట్రీస్ యూత్ పెడతారు. మరి అటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా యూత్ నడుపుతారు. వృషభ రాశి వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం లివర్ ప్రాబ్లమ్స్, కొంచెం అరుగుదల, గ్యాస్ ఎక్కువ అవడం వల్ల అరుగుదల, ఇలాంటి ప్రాబ్లమ్స్ మినహా మిగతా పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి ఉండవన్నమాట. కాబట్టి వీళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు కనుక ఆరోగ్యాలు బాగా చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఎక్స్పర్ట్లు అయిపోతారన్నమా వీళ్ళు. మరి వారికి పరిహారాలు ఏమన్నా చెప్తారో? ఈ వృషభ రాశి వారికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం, ఇది ఇంకా కొంచెం మీడియం లాగా ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళ యొక్క జాతకాలు మనం వీళ్ళకి ఏం చేయాలంటే గురుగ్రహ శాంతి చేసుకోవాలా. గురు జపము, గురుగ్రహానికి స్తోత్రాలు చదువుకోవాలా. అలాగే గురువుకి బృహస్పతి హోమం, గురుగ్రహ హోమం చేసుకోవచ్చు, నవగ్రహ హోమం చేసుకోవచ్చు ఇళ్లలో. తర్వాత వాళ్ళు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం వాళ్ళు చేసుకోవడం. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ ఇంట్లో వాళ్ళు గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే కేతు జపము, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ బట్టల్ని లేదా నలుపు వస్త్రాలని అది ఇచ్చి మరి ఈ సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం కనుక చేసినట్లయితే వీళ్ళకి కేతు దోషం కూడా పోతుంది. చక్కగా అప్పుల బాధలు అన్నీ పోయి కొత్త ఇళ్ళు, కొత్త స్థలాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.